సౌకర్యాల పట్ల కానీ వ్యవహరిస్తారో, స్వార్థం లేకుండా వ్యవహరిస్తారో వాళ్ళని ఎక్కడ నియామకాలు చేస్తే ఆ బోర్డులో ఇటువంటి వాటికి కొంత అడ్డుకట్ట వేయచ్చు అనేది కూడా భక్తుల భావన. దాన్ని ప్రభుత్వం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ ఓకే. శ్రీధర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్. మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఇటు కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒక పక్క విచారణ జరుగుతూనే ఉంది, కానీ ప్రతి భక్తుడు చూస్తున్నారు ఎవరు తప్పు చేశారు, వారికి ఎప్పుడు శిక్ష పడుతుంది అనేది. అంతిమంగా దేవదేవుడే శిక్షిస్తాడని చెప్పి రాజకీయ నాయకులు అయితే చెప్పి వదిలేస్తున్నటువంటి పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిజంగా దొంగలు బయటపడేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్, ప్యానల్లో ఉన్న అందరు కూడా. ఓం నమో వెంకటేశయ్య. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితి. రాష్ట్రంలో దేన్ని కేంద్రంగా చేసుకుని మనం గొడవపడాలనేది మర్చిపోయాం. అసలు అభివృద్ధి లేకపోతే కొత్త పథకాలు ప్రజలకి ఏం చేస్తున్నాం, వీటి కేంద్రంగా మనం డిస్కషన్ జరగాలని దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి టీటీడీ యొక్క విశిష్టత, వారి ప్రసాదం, స్వామివారి ప్రసాదం కేంద్రంగా అయ్యాయి. ఇది 310 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రసాదం. ఇది దీనిపైన స్వార్థపరులు, దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు, భక్తి లేనటువంటి వాళ్ళు, హిందూ మతాల పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక దారుణమైనటువంటి చర్య. ఇది ఇప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకున్నానికి ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా తెలియదు. సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. స్టేట్ పోలీస్ ఎంక్వైరీ వద్దు మాకు అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ పరంగా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ పోలీస్ ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 5 మంది కలిసి ఉన్నటువంటి కమిటీ దాంట్లో విషయాన్ని స్పష్టంగా పెట్టేసింది. వీరైతే ఆ విషయాల మీద మాట్లాడుకోవాలి, కానీ ఇంకా తిరుమల ప్రసాదము, తిరుమల గురించి చర్చించుకోకపోవడం అందరికీ మంచిది. ముఖ్యంగా హిందూ సమాజానికి చాలా చాలా ముఖ్యం. మనమందరం భక్తుల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే చట్టాన్ని గౌరవించాలి. చట్టపరంగా జరుగుతున్నటువంటి ఎంక్వైరీని మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదర్వైజ్ ఇది పూర్తిగా ప్రభుత్వాల పైన విశ్వాసం పోతుంది హిందువులకు. తప్పనిసరిగా హిందువులలో ఇది ఒక వ్యతిరేకత పుడుతుంది. ఎవరైతే దీన్ని కానీ ఆ పరిస్థితి ఉందా శ్రీధర్ గారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజకీయంగా తిరుమల పవిత్రను వాడుకుంటున్నటువంటి పరిస్థితి కదా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, పింక్ డైమండ్ వ్యవహారం, పింక్ డైమండ్ కు సంబంధించి ఆరోపణలు చేశారు. లేదంటే అక్కడ శ్రీవారి ఆలయం దగ్గర గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేశారు అని చెప్పి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి తన మీద ఆరోపణలు చేశారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, వేటి మీద కూడా ఎక్కడ కూడా ఏ ఎంక్వైరీ లేదు, నిజంగా జరుగుంటే చర్యలు లేవు. తర్వాత ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేశారు. దుర్గమ్మ రథాలు, వెండి రథాలు పోయాయన్నారు, చాలా చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ కల్తీన ఈ వ్యవహారం వరకు దీంట్లో కూడా ఎవరికైనా దోషులు పడుతుందా? ఈవెన్ సిబిఐ ఎంక్వైరీలో కూడా ఎక్కడ కూడా పెద్ద తలకాయల పేర్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు, చిన్న చిత్తగా అధికారుల పేర్లు మాత్రమే వచ్చాయి. ఏమనుకోవాలి, సాధ్యపడుతుందా? పూర్తిగా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు విపక్షంలో ఉన్నా కూడా పూర్తిగా రాజకీయాలకు వితకిగా చేస్తారుగా టీటీడీని అయితే. 100%. ఇది కూటమిలో ఉన్నాము, నేను బీజేపీని ఇట్లా మేము డిఫెన్స్ లో ఉండాల్సిన పని లేదు. కానీ ఇది తప్పనిసరిగా హిందూ సమాజం, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హిందూ సమాజం దీన్ని గమనించాలి. ఎవరెవరు రాజకీయ స్వార్థాల కోసము టీటీడీని, హిందూ దేవాలయాల్ని, హిందూ మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని ఎవరెవరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 36 మంది పైన ఛార్జ్ షీట్ లో పేర్లు పెట్టారు, కానీ 36 మందిలో కూడా అందరూ కూడా టీటీడీ అధికారులు, తర్వాత ఈ సప్లైర్స్ ఎవరైతే ఉన్నారో బలిబాబా డైరీస్ కావచ్చు, ఇంకా మిగతా డైరీస్ కానీ వీళ్ళున్నారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? 2022లోనే ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ వాళ్ళు 2022లోనే చెప్పేశారు ఇది కల్తీ నెయ్యి అని చెప్పారు. ఆ రోజే దాన్ని కట్టడి చేసేసి 2022లో దాన్ని తీసుకున్నట్టే ఇంత దూరం వెళ్ళండేది కదా. 20 కోట్ల లడ్డూలు ఈ రోజు కల్తీ లడ్డూలు సప్లై చేశారని చెప్పేసి నివేదిక మనకు తెలుస్తోంది. ఇంత భారీ ఎత్తున మనము భ్రష్టపట్టిండే వాళ్ళకి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు కదా. ఆ రోజు కొన్ని చర్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక మంచి స్టెప్ తీసుకుంది. అదొక విషయం చెప్తాను మీకు. నిన్నటి జరిగినటువంటి అంశాల్లో ఈ ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ చెకింగ్, లేకపోతే గీ క్వాలిటీ చెకింగ్, లేకపోతే మిగతా డ్రై ఫ్రూట్స్ చెకింగ్ కోసము కొత్తగా 25 కోట్ల రూపాయలు పెట్టేసి కొత్తగా ఒక ల్యాబ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఈ రకమైనటువంటి చర్యలు గతంలో కూడా జరిగి ఉండాల్సింది, గతంలో జరగలేదు. అది ఇప్పుడు 25 కోట్ల రూపాయలతో
ఈ టంగ్ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ, ఫ్రాన్స్ టెక్నాలజీతోని ఒక లాబొరేటరీ ఎస్టాబ్లిష్ కాబోతుంది. ఆ లాబొరేటరీ ఏం చేస్తుందంటే చిన్న మైన్యూట్ అడల్టరేషన్ కూడా ఐడెంటిఫై చేస్తుంది, స్మెల్ వైజ్ కావచ్చు, టేస్ట్ వైజ్ కావచ్చు. ఇటువంటి స్టెప్స్ గతంలో 2022లోనే తీసుకుంటే తిరుమల పవిత్రతను కాపాడినవారు. ఈ రకమైనటువంటి ఆలోచన చేయలేదు, ఓవర్లుక్ చేసేసారు, లైట్ గా తీసేసుకున్నారు, జరగలేదు అని చెప్పేసి. బోర్వేబా కంపెనీ మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, దాని ఆక్సిలరీ కంపెనీస్ మాత్రం అలాగే సప్లై చేసుకుంటూ వచ్చారు. రైట్, ఓకే శ్రీధర్ గారు. రైట్, రామకృష్ణ గారు ఆడియో క్లియర్ గా ఉందా? రీచ్ అవుతుందండి? యా, క్లియర్ గా ఉంది. రామకృష్ణ గారు, మీరు ఏం చెప్తారు? జనసేన స్టాండ్ ఎలా ఉంది? గతంలోనే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, ఆయన అపవిత్రం జరిగిందని ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి. నా ఒపీనియన్ అడిగితే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తే ముందు రాజకీయ నాయకుల నోళ్లు మాత్రం శుద్ధి చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? మీకు ప్యానల్లో ఉండేటువంటి పెద్దలు శ్రీధర్ గారికి, తులసిరెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, అలాగే మాల్కొండయ్య గారికి, మస్తానరావు గారికి, రేగ లక్ష్మణరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే, వాస్తవంగా అంటే పెద్దలు అందరూ చెప్పింది ఇప్పుడు దాకా వింటే మేమేమని చెప్తున్నామంటే, మా పవన్ కళ్యాణ్ గారు కూడా, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అసెంబ్లీలో ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా ఎవరైతే దీని కల్తీకి పాల్పడ్డారో, దీనికి కారణమయ్యారో వాళ్ళందరూ శిక్షించబడాల్సిందే. ఎందుకు అంటే, హిందూ దేవాలయాలన్నా, హిందూ ఆచారాలన్నా ఎటువంటి కనీసం కూడా లెక్కలేనితనంతో కుట్రపూరితంగా సిబిఐ రిపోర్ట్ లో నివేదికలో ఉచ్చరించారండి. అక్కడ సిబిఐ నివేదిక ప్రకారం చెప్పింది ఏంటి?